హాయ్ ఫ్రెండ్స్, స్టోరీస్ టెల్లింగ్కి స్వాగతం. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి కవితలో నుంచి ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచంలో విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాలంలోంచి పలుకులు బయలు వెడలతాయో, ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చేస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు ఎడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని వెలుకొలుపు అని రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశాన్ని స్వేచ్ఛా స్వర్గానికి తీసుకువెళ్ళవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నారన్నమాట. ఇది మనం చాలా సందర్భాల్లో ఇది విన్నాం. చిరంజీవి గారు నటించిన ఠాగూర్ సినిమాలో కూడా ఈ కవిత అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా మోటివేషనల్ అన్నమాట. భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని, సంసారపు గోడల మధ్య చిక్కుకోకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని, సత్యం శ్రమ వీటిని నమ్ముకోవాలని, బుద్ధి ప్రవాహము నిరంతరం ప్రవహిస్తూ ఉండాలని ఆయన ఉద్దేశం అన్నమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి